ఆ చైర్ లో కూర్చొని వాళ్ళు అవసరం కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని హెచ్చరించిన సందర్భాలు, మంత్రులు ఇచ్చిన సందర్భాలు, రూలింగ్స్ ఇచ్చిన సందర్భాలను కూడా మనం చూసాం. కానీ ఈ మధ్య కాలంలో అది చాలా కొరబడినట్టుగా కనబడతా ఉంది. రెండవసారి మూడవసారి మళ్ళీ మేము ప్రశ్నలు వేసినప్పుడు కూడా మంత్రి గారు చెప్పిన సమాధానాన్ని రిపీట్ చేస్తున్నాడు కానీ ఆ ప్రశ్నని అర్థం చేసుకుని కానీ మేము వేసే సప్లిమెంటరీ క్వశ్చన్ కు ఆన్సర్ ఇచ్చి సభ్యుడి ద్వారా సభ ద్వారా ప్రజల్ని సాటిస్ఫై చేయాలి, ప్రజలకు మెసేజ్ ఇచ్చేటువంటి కోణం కొరబడింది. ఇప్పుడు యాక్చువల్గా అంటే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య సాంప్రదాయం మనం బ్రిటిష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాల పద్ధతులను తీసుకొచ్చాం అన్నమాట. చట్టాలు నిబంధనలు ఒకవైపు ఉంటూ కన్వెన్షన్స్ అంటారు. అంటే ఒక సభలో ఒక చక్కటి పద్ధతి కనుక జరిగినట్టయితే ఈ పద్ధతిని అవలంబించాలని దాన్ని కన్వెన్షన్స్ అంటారు. ప్రతిదానికి రూలు అనుకుంటూ పోతే కుదరదు. ఉదాహరణకు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మనం తీసుకునే నిర్ణయాలని పాటించడం అనేది ఒక కన్వెన్షన్ లాగా పెట్టుకోవాలి. అసలు ఇది లేనే లేదు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మాట్లాడేదానికి. అంటే ఇటు నేను ప్రతిపక్షాలు అక్కడ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతున్నాయనేటువంటి విమర్శలు ఇటీవల కాలంలో బలంగా కనపడదు. మనం అనుకునేదో క్వశ్చన్ అవర్ ఫస్ట్, క్వశ్చన్ అవర్ తర్వాత ఇంకోటి అసలు వస్తూనే మొట్టమొదట మనం అడ్జార్న్మెంట్ మోషన్. అంటే ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయంటే ఒకటి మీడియా దృష్టి పోవటం అయినా కావచ్చు, రెండోది ఏంటంటే ప్రతిదీ అసలు అడ్జార్న్మెంట్ మోషన్ వంటిది పాత రోజుల్లో ఆ రోజుల్లో ఒక అత్యవసరమైన ప్రజా సమస్య. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే అసలు ఈ ప్రస్తుత పరిస్థితి రోజుల్లో, ఈ అస్థిరత ఉన్న రోజుల్లో ప్రతిదీ అత్యవసరమైన ప్రజా సమస్య అనేటువంటి పరిస్థితులు వచ్చింది. అది కూడా నిజం కావచ్చు. సో మొత్తం మటుకు దేర్ ఈజ్ ఏ సిచ్యువేషన్ ఏ స్టేజ్కి వచ్చిందంటే ముఖ్యంగా మీరు 130 కోట్లు ఖర్చు అయినటువంటి రోజుల్లో ఇంత ఖర్చు పెడుతున్నాం కదా అని ఇటు ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాలు కానీ కూర్చొని ఖర్చుకు తగ్గ ప్రతిఫలం జరుగుతుందా లేదా, మనం ప్రజలకు నిజంగా మనల్ని ఎన్నుకున్నందుకు మనం ఏమైనా రిటర్న్ ఇవ్వగలుగుతున్నా లేదా, కనీసం బిల్లుల మీద కూడా చర్చ లేకుండా బిల్లుల ఆమోదం బుల్డోజ్ అయిపోయినట్టుగా జరుగుతుంది అనేటువంటి చాలా వరకు అసలు బిల్లులు అయితే ఒక అప్రధానంగా మిగిలిపోయినాయి. సాయంత్రం పూట చర్చ పెట్టడం బిల్లులు, దానికి సభ్యులు కూడా దాదాపు అసలు హాజరు శాతం చూస్తే 20-25% మించి బిల్లుల మీద చర్చ జరిగే సందర్భాల్లో, బిల్లులు పాస్ అయ్యే సందర్భాల్లో హాజరు శాతం కూడా లేకపోవడం, మంత్రులు కూడా ఏ కొద్ది మందో వాళ్ళ పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి బిల్లులు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అక్కడ కూర్చొని ఇది ఎంత తొందరగా బిల్లు పాస్ చేసుకోవాలి, ఆ బిల్లు పాస్ అయిన మరుక్షణం మంత్రి గారు ఆ పేపర్లు తీసుకుని వెళ్ళిపోతారు, ఇక నెక్స్ట్ మంత్రి మళ్ళీ ప్రారంభమవుతారు. అంటే ఆ రకమైన పరిస్థితి మన సభలో చూస్తా ఉన్నాం. కేబినెట్ రెస్పాన్సిబిలిటీ అంటే యాక్చువల్గా అంటే అందరూ మంత్రులకు అన్ని శాఖల గురించి క్షుణ్ణంగా తెలవడమే కేబినెట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది అసలు ఈ ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో. అంటే ప్రతి మంత్రి కూడా ఇతర శాఖకు సంబంధించిన విషయాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసి తెలుసుకోవడం అనే దానికోసం. వారు అన్నట్టు తన పని అయిపోయిన తర్వాత అంటే క్రిటిసైజ్ చేయడం కాదు కానీ లేదు కాదు ఉత్పన్నం కాదు అనే వరకు అధికారులు ఇస్తారు. అధికారులు ఇచ్చిన తర్వాత ఇది ఎందుకు లేదు, ఇది ఎందుకు కాదు, ఎందుకు ఉత్పన్నం కాదనే దాని మీద నిజంగా చేస్తున్నారు లేదా. ఇంకోటి ఏంటంటే ఎట్లాగూ ఈ ప్రశ్నోత్తరాల సమయం జరగదు, ఇది ఎట్లాగూ ఇది గంట తర్వాత ఆల్ పేపర్స్ ఆర్ ఆన్సర్స్ ఆర్ డిముట్ అవి లేడ్ ఆన్ ద టేబుల్ అని స్పీకర్ అంటారు అనే సిచ్యువేషన్కి వస్తున్నప్పుడు ఈ 130 కోట్లు వృధా నిజంగా. అట్లా కాకుండా ప్రజా సమస్యలను క్షుణ్ణంగా చర్చించగలిగే పరిస్థితులు కనుక ఉన్నట్టయితే అలనాటి సుందరయ్య గారు, ఆవిలాల్ గోపాలకృష్ణ గారు, గౌతలచ్చన్న గారు రోజుల లాంటి పరిస్థితులు కనుక రాగలిగినట్టయితే 130 కోట్లు నథింగ్. అంటే హరీష్ రావు గారు అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా అధికార ప్రధాన ప్రతిపక్షాలకి ఇబ్బందికరంగా ఉందనుకుంటే వాళ్ళిద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని సభను వాయించడం అలాంటి ఆ ఎజెండాని పక్కన బట్టి బైపాస్ చేయడం అలాంటివి కూడా జరుగుతున్నాయనేటువంటి విమర్శలు పదే వినిపిస్తున్నాయి. మీరేమంటారు? ఈసారి మాత్రం ఆ ప్రత్యేకమైన పరిస్థితి వచ్చింది మొదటిసారిగా. ఏం జరుగుతుందంటే ఈ తెలంగాణ అంశాన్ని పక్కదో పట్టించడంలో మాత్రం ఇద్దరు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారనే అభిప్రాయం ప్రజల నుంచి చాలా బలంగా వినబట్టాను. దుష్మన్ కా దుష్మన్ దోస్తులు సార్ అన్నట్టు. అయితే బేసిక్ అంటే ఉద్దేశము ఇప్పుడు మనకు 9వ తేదీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన తర్వాత 10వ తేదీ మరి తెలుగుదేశము, కాంగ్రెస్ అధికార పక్షానికి చెందినటువంటి సీమాంధ్ర నేతలు, ప్రతిపక్షానికి చెందినటువంటి సీమాంధ్ర నేతలు ఇద్దరు కూడా పోడియంలోకి వచ్చి 10న అసెంబ్లీని వాయిదా వేశారు. 11వ తేదీని కూడా వాయిదా వేయించగలిగారు. 12వ తేదీన అయితే ఇక అసెంబ్లీని నిరోధికంగానే వాయిదా వేసి మొత్తం గిలెటిన్ చేసి వెళ్లిపోవడం జరిగింది. మరి అదే తెలంగాణ రాష్ట్రం వెనక్కిపోయినటువంటి సందర్భంలో మళ్లీ శాసనసభ సమావేశాలు ప్రారంభమైతే ఒక్కరోజు కూడా శాసనసభను మరి ఎందుకు తెలంగాణ విషయంలో వెనక్కడుగు వేసింది కేంద్రం అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి కానీ, సభను స్తంభింపజేయడం ద్వారా సమస్య తీవ్రతను తెలియజెప్పే ప్రయత్నము ఇటు తెలంగాణ తెలుగుదేశం నాయకులు చేయలేకపోయారు, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా చేయలేకపోయారు. అంటే అక్కడ స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే ఇద్దరు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఈ తెలంగాణ అంశమే చర్చకు రాకుండా చేశారు. అంటే బహుశా మన దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో చూస్తే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చాలా తక్కువగా వచ్చుంటాయి. అంత తీవ్రంగా ఉద్యమం జరిగి వందలాది మంది ఆత్మహత్యలు చేసుకుని
వేలాది మంది విద్యార్థులు ఉద్యమకారులపై అక్రమంగా కేసులు బనాయించి ఉద్యమాన్ని అణిచివేసేటువంటి కుట్రలు జరిగేటువంటి సందర్భంలో మరి శాసనసభలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు వాటిని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. సమస్య తీవ్రతను బట్టి ఆ సభలో చర్చించి మా సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నరసింహరావు గారు, అంటే ఇవాళ తెలంగాణ విషయంలో హరీష్ రావు గారు ఒక ఆరోపణ చేస్తారు. తెలంగాణ విషయాన్ని ప్రస్తావనకి రాకుండా కాంగ్రెస్ టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని. కానీ ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అనేటువంటి విధానం తెలంగాణకు పరిమితం అయితే అది అదొక అంశం. కానీ అసలు టోటల్ గానే ప్రజా సమస్యల మీద కూడా దారి తీస్తే ప్రజలకి న్యాయం జరిగే అవకాశాలు చాలా తక్కువగా కనపట్లేదు. అంటే మ్యాచ్ ఫిక్సింగ్ చేశారా లేదని మీద ఆయమన్నది. కానండి, ప్రజాభిప్రాయం అనేటువంటిది నేను 1968-67 నుంచి కూడా ఈ తెలంగాణ విషయంలో చూస్తూ, అంటే ఉద్యమం చూస్తూ వస్తున్నాను. ఇనిషియల్ గా నేను కూడా నాకున్న కమ్యూనిస్టు భావాల వల్ల ఏదో నేను కూడా ఇంటిగ్రేషన్ కలిసి ఉంటేనే మంచిది అనుకునేవాడిని. దాని తర్వాత 1971 ఎలక్షన్స్ చూసిన తర్వాత ప్రజాభిప్రాయం 11 సీట్లు 10 సీట్లు వచ్చిన తర్వాత ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రస్ఫుటంగా అమలుపరచడమే ప్రజాప్రతినిధులుగా మనం చేయాల్సిన కర్తవ్యం. మొత్తం తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి సీట్లలో దాదాపు 90% సీట్లు తెచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇప్పుడు కూడా చూడండి, ఆయన December 9th మన చిదంబరం గారి ప్రకటన తర్వాత ఎలా మలుపులు తిరుగుతూ పోతున్నానంటే, అయితే ఒక విషయంలో నాకు కూడా గ్రెట్ చేయవుందనంటే రిజైన్ చేయకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే కనీసం ఆకాశ వేదిక కూడా మనం లేకుండా కోల్పోయినామని. అఫ్కోర్స్ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. ఇవాళ వీళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారా చేయలేదనే విషయాలు బయట పెట్టే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితులు వచ్చినా ఒక బాధగా ఉందన్నమాట. ఇలా వచ్చినప్పుడు మధ్య నాయకుల స్టేట్మెంట్ ఇవన్నీ చూస్తుంటే ఒక సరదాగా ఎందుకు ఇది ఎలా. కానీ చంద్రశేఖరరావు గారు అఫ్కోర్స్ మొదట్లో నేను ఏమనుకున్నావో తెలియదు కానీ ఈ పద్ధతి ప్రకారం నడుపుకుంటూ పోతున్న తెలంగాణ ఉద్యమం ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కేవలం టాక్టిక్స్ ఉపయోగించి దీన్ని ఇంకా పోస్ట్ పోన్ చేసే పరిస్థితి కనుక కలిగినట్టయితే ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, ఎటువంటి అపోహలు ప్రజల్లో కలుగుతున్నటువంటిది. తర్వాత చట్టం మీద, ప్రజల మీద, నాయకులు చేసే వాగ్దానాల మీద కనుక నమ్మకం కనుక పోయిందో ప్రజలకి ఇంకేం లేదు.